హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వెజిటేబుల్ కిచిడి రెసిపీ చేశాను. ఇది బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీగా చేయొచ్చు. ఓన్లీ వెజిటేబుల్స్ ఉంటే చాలు, ఏ వెజిటేబుల్స్ ఉన్నా చాలు, ఈజీగా చేసుకోవచ్చు. ఇంత బాగా రైస్ పొడి పొడిగా వచ్చేస్తుంది. ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా కుక్కర్లో చేసుకోవచ్చు. లంచ్ బాక్స్కి, మార్నింగ్ టిఫిన్స్కి త్వరగా అయిపోతుంది. ఓకే, ఎలా చేద్దామో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని, నెయ్యి కూడా వేసుకొని, బిర్యానీ ఆకులు, చెక్క, లవంగ, పువ్వు, చాపత్రి అవన్నీ వేసి, తర్వాత ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసి కొంచెం అవి నూనెలో ఫ్రై అయ్యేలాగా వేయించండి. తర్వాత ఇది ఆప్షనల్ అండి, జీడిపప్పు వేసుకొని జీడిపప్పు లైట్గా ఫ్రై అయ్యేలాగా వేయించండి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. బాగా ఆనియన్స్కి పట్టి రెడ్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన రాదు. తర్వాత మన దగ్గర ఉన్న క్యారెట్, బీన్స్ వేసుకొని ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి నూనెలో కొద్దిసేపు ఫస్టే వేసి ఫ్రై చేద్దాము. ఇప్పుడు ఉల్లగడ్డ ఇంకా టమోటాలు వేద్దాము. ఎందుకంటే ఇవి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి త్వరగా ఫ్రై అవుతాయి నూనెలో. సో అందుకే ఇవి లాస్ట్ వేసుకున్నాము. ఇలా ఫ్రై చేద్దాం కొద్దిసేపుగా. నేను ముందు రోజు బఠానీలు నానబెట్టుకోలేదండి. సో ఇప్పటికిప్పుడు అనుకొని చేస్తున్నాం కాబట్టి మనం కుక్కర్లో విజిల్ పెట్టేసి ఒక 10 విజిల్ పెట్టేస్తే ఈజీగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకుందామండి. అలాగే ఒక 3 మినిట్స్ వదిలేయండి. బాగా మగ్గిపోతాయి, అన్ని నూనెలో బాగా ఫ్రై అవుతాయి. అప్పుడే మనకి పచ్చిగా లేకుండా బాగుంటాయి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి కొంచెం బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు ఆ ఫ్లేవర్ అనేసి ఆ వెజిటేబుల్స్కి పట్టేలాగా కలుపుకోండి. తర్వాత పసుపు వేసి, తర్వాత కారం పొడి 1 స్పూను, తర్వాత ధనియాల పొడి 1.5 స్పూన్ వేసుకుందాము. ఇంకేం లేదు, అదే మసాలా. ఏంటంటే పసుపు, కారం, ధనియాల పొడి, ఈ 3 చాలా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఇంకా మీకు ఏమైనా కావాలంటే మన దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉన్నా అవి వేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకొని కొద్దిసేపు వదిలేసి తర్వాత మళ్ళీ ఫ్రై చేద్దాం. అట్లా కలబెట్టేస్తే బాగా మగ్గుతాయి. తర్వాత ఒక మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ వదిలేయండి. తర్వాత మూత తీసి చూస్తే బాగా ఉడికిపోయి ఉంటుంది అవంతా. తర్వాత ఇప్పుడు పెసరపప్పు అనేది కూడా మన ఆప్షనల్ అండి. మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. పెసరపప్పు వేస్తే కమ్మగా ఉంటుంది. పెసరపప్పు లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. తర్వాత నేను రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. రాళ్ళుప్పు వేసేసి బాగా కలిపెట్టేసాను. ఇలా బియ్యం బాగా ఆయిల్లో ఫ్రై అయితే రైస్ పొడి పొడిగా వస్తుంది. ఫస్ట్ సీక్రెట్ ఏంటంటే బిర్యానీ పొడి పొడిగా రావాలంటే రెస్టారెంట్ వాళ్ళు ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తారు. అప్పుడే దీని ఫ్లేవర్ బాగా దానికి పట్టేసి, ఆయిల్, నెయ్యి ఫ్లేవర్ పట్టేసి రైస్ పొడి పొడిగా అనేది వస్తుంది, అంటుకుని ముద్దగా లేకుండా. ఇది కొందరు ముద్దగా అయినా చేసుకొని తింటారు,
ఇంకొందరు పొడి పొడిగా చేసుకొని తింటారు. ఇప్పుడు మనం పొడి పొడిగా చేస్తున్నాను. నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. సో అందుకే ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ తీసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాం. బాగా కలిపెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ చాలు. 3 విజిల్స్కి బాగా ఉడికిపోతాయి. కానీ మీ కుక్కర్ కొంచెం లేట్ అంటే 4 అయినా చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసి చూస్తే ఎలా వస్తుందో చూసేద్దాం. చూడండి, ఇలా వెరైటీగా వెజిటేబుల్ రైస్ చేసుకోవచ్చు. ఏం లేదు, తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా అయిపోతుంది. మార్నింగ్ మనకి ఆఫీస్కి తీసుకెళ్ళాలంటే ఇలా మన ఇంట్లో ఉన్న మసాలాలు లైట్గా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలకి ఇవి పెడితే ఖాళీ చేసేస్తారు. చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.